ఈ చల్లని సాయంత్రం అమ్మకు నాన్నకు వారితో సమానంగా నా మనస్సులో చోటు చేసుకున్న మా మామయ్యకు అంకితం. ప్రతి ఒక్కరూ మీ విలువైన సాయంత్రం నా జీవితపు మలుపు పేజీలో గడపడానికి వెచ్చించినందుకు మీరిచ్చే అతి విలువైన బహుమానంగా భావిస్తున్నా. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కడుపులో పాపని కన్నప్పుడు అమ్మ విలువ తెలిసింది. పెంచిన కొద్దీ ఆ విలువ పర్వతంలా పెనవేసుకుపోయింది. 60 వచ్చేసరికి తను జీవితంలో చేసిన ప్రతి పనికి అర్థం తెలిసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలు మగవారితో సమానమని, ఆర్థికంగా ఎదగడమే వారితో సమానం చేస్తుందని, చేసే ప్రతి పనికి ధైర్యం చెప్పే నాన్నకి కనపడకుండా ఆ ధైర్యం అమ్మే అని అర్థమైంది. మా ఇల్లే కాదు, ప్రతి ఇంటి పరిస్థితి అదే అని తెలిసాక ప్రతి అమ్మల పొదిలో విల్లులుగా తయారయ్యే ప్రతి ఆడజన్మ అంటే గౌరవం పెరిగింది. నాన్న తిరుపతిరావు. ఈ సాయంత్రం నాన్న నాతో లేరు అనుకోవడం లేదు, మా మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాన్నలా ఉంటావని అందరూ అంటారు. ఎంతో ఓపికగా ఉండే బంధువర్గంలో అందరినీ ఇష్టపడే నాన్న అంటే ఎంతో ఇష్టం. ఎవరి నాన్నని చూసినా అందరికన్నా నాన్న ఎన్నో మెట్లు, ఎంతో ఎత్తు నా మనస్సులో. నాలో ఉండి ఎన్నో తనకి ఇష్టమైన పనులు చేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆరోగ్యంగా గడిపే నా ఈ ప్రతి కదలిక నాన్నదే. నాన్న నేను ఐబ్రోస్ చేయించుకోవాలని రెడ్డి కాలేజ్ ఆపోజిట్లో ఉన్న జయా పార్లర్కి తీసుకువెళ్ళడం, వచ్చేటప్పుడు స్కూటర్ పైన అంతా లేడీసే వస్తారు, లేడీస్కు ఈ ప్రొఫెషన్ బాగుంటుందని చెప్పడం, అడగగానే బ్యూటీ ప్రొఫెషన్లో చేర్పించడం ఇవాళకి కళ్ళల్లో మెదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే అంతా నాన్నగారి చలవే. మామయ్య నరసింహరావు గారు ప్రేమతో కూడిన డిసిప్లిన్కి మారుపేరు. పెళ్ళి అయి వెళ్ళిన తర్వాత నా తండ్రిని మరిపించిన మనిషి. జీవితంలో మామయ్య అన్నగా, భర్తగా, తండ్రిగా, మామయ్యగా, తాతగా దేవుడు తనకి ఇచ్చిన ప్రతి బాధ్యతను అత్యంత హుందాగా కంప్లీట్ చేసుకున్నారని అనిపిస్తుంది. మనవారు ఎప్పటికీ మనని వదిలిపోరు, మనలోనే ప్రతిబింబిస్తారు. అవే మనకు వారిచ్చే ఎవ్వరూ లాక్కోలేని ఆస్తులు. జానకొదిన. స్వేచ్ఛా జీవితంలో గడిపే పక్షి కొత్త జీవితంలో ఇమడడానికి భయపడుతూ, తడబడుతూ కొత్త జీవితపు అనుభవాన్ని చెప్పే అక్కను మిస్ అవుతున్న తరుణంలో అక్క బాధ్యతను తీసుకొని నా జీవితంలోని అసలు కాలాన్ని సంతోషంగా మలిచినందుకు సర్వదా కృతజ్ఞతలు. తోటి కోడలు అనిత. నవ్వుతూ నవ్విస్తూ అందరినీ కలుపుకు వెళ్ళే నవ్వుల పందిరి. వేరుగా ఉండి ఇన్ని సంవత్సరాలైనా ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు తన కోసం వెతుకుతాయి. పెళ్ళి అయిన తర్వాత నాకు దొరికిన మంచి స్నేహితురాలు. నా జీవితంలోని ప్రతి పుస్తకపు పేజీ తనకు తెలియకుండా లేదు. నా జీవితంలో ఆడబడుచు, తోటికోడలు ఇద్దరు అంతు చిక్కని సమస్యలు ఎదురైనప్పుడు విప్పడానికి సహాయపడ్డారు తప్ప వారెన్నడూ సమస్య సృష్టించలేదు. అత్తవారింటికి వెళ్ళే ఏ ఆడపిల్లకైనా నాకు ఉన్న ఆడబడుచు, నాకు ఉన్న తోడకోడలు వస్తే ఏ సమస్య ఉండదని అనిపిస్తుంది. అన్నయ్య మోహన్ రావు. అన్న అంటే ఆడపిల్లకు జీవితాంతం చేయడానికే పుట్టాడు అని. అలాంటి అవసరం మాకెప్పుడూ రాకుండా తన చిన్నతనంలోనే బాంబే తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి అవసరం అడిగినప్పుడు ఆ రోజుల్లో అమెరికా నుంచి ఎలక్ట్రాలిసిస్ మెషిన్స్ తెప్పించి జీవితంలో స్వంత కాళ్ళపై నిలబడేలా తన వంతు శక్తినిచ్చిన అన్నయ్యకు సర్వదా కృతజ్ఞతలు. అను సిస్టర్స్. జీవితంలో వదలకుండా ఎక్కడికి వెళ్ళినా పేరుతో పెనవేసుకుపోయి సమాజంలో కలిసికట్టుగా అక్క చెల్లెళ్ళు అలా ఉండాలన్న అందరి ఆలోచనలకు తండ్రిదండ్రులు, ఇన్లాస్ ఒకే దగ్గర ఉండవచ్చన్న ఆలోచనలను నిజం చేసుకొని ఒకరికొకరు భద్రతగా బతకవచ్చన్న ఆకాంక్షలను నిజం చేసుకొని విజయవంతంగా 60 దాటిన మా ఈ ప్రయాణానికి
దిష్టి తాకకూడదని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తున్నా. కూతురు నిమ్మి. బాధ్యత గల ఒక కూతుర్ని కంటే పెళ్లి చేశాక పెద్ద కుటుంబాన్ని బోనస్గా ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి చేసేంత వరకు దానికి నేను అమ్మను, ఇప్పుడు అది నాకు అమ్మ. అది నాకు నేర్పిన పాఠం. సమస్య వస్తే ఎలా పరిష్కరించాలన్న ఆలోచనలు తప్ప భయపడుతూ బతకకపోవడం. కోడలు సిమ్రన్. పాపకు నాకు అనిపించేది మనిద్దరికి మధ్యలో ఎవ్వరూ అక్కర్లేదు అని. కానీ మా మధ్యలోనికి ఇబ్బంది పెట్టకుండా ఎలా ఇమిడిపోయిందో కూడా తెలియదు. అంత బాధ్యతగా, అంత అందంగా ఇమిడిపోయిన ఇంకొక కూతురు. దేవుడు ఇంకొక ఇంటికి నిమ్మిని పంపినందుకు నేను ఎక్కడ బాధపడతాను అని సిమ్మిని మా ఇంటికి పంపాడని. ప్రతి విషయాన్ని బాధ్యతగా ఆలోచించి అందంగా నవ్వే అమ్మాయిని కని చక్కగా పెంచి మా ఇంటికి పంపినందుకు వియంకరాల్ రమణకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. అల్లుడు రంజిత్ బాబు. కాలం కలిసి వస్తే అల్లుడి రూపంలో నడిచి వచ్చిన కొడుకు. మా మామయ్య ఎప్పుడూ అనేవారు, పొల్సాని వారింటికి మంచి కోడళ్ళు, మంచి అల్లుళ్ళు వస్తారని. పెద్దల ఆశీర్వచనం, మాటలు తదాస్తు. చిన్నప్పుడు చదువుకున్న కథలో అల్లావుద్దీన్ అద్భుత దీపం మా అల్లుడు. ఒక దీపం నాకిచ్చి ఎప్పుడు కావాలన్నా తలుచుకోండి అత్తమ్మ అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. వారు ప్రక్కన ఉంటే మా అందరికీ అంత భద్రత. మా వియ్యంకురాలు శ్రీకుమారి. పాపను వారింటికి పంపాలన్న ఆలోచన వచ్చిందే తడవుగా మంగ ఆంటీని అడిగాను, శ్రీకుమారి గారు ఎలా అని. నీవు బాగా ఇష్టపడతావని చెప్పారు. అత్యంత సున్నిత మనస్కురాలు. ప్రతి సంసారం చల్లగా బాగుండాలన్న ఆలోచన. చిన్న పెద్ద అన్న ఆలోచన లేదు. తనకు వీలైనంత శాయశక్తుల ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకుండా జీవనం సాగిస్తారు. మా ఇల్లు మీ ఇల్లు వేరన్న భావన నేను ఎప్పుడూ చూడలేదు. ఆడపిల్లలు ఇచ్చిన ఇల్లు తక్కువ అన్న భావన అసలు చూడలేదు. చిన్న చిన్న ఆలోచనలకు అతీతంగా కనిపిస్తారు. మంచినే చేయాలన్న ఆలోచనలతో ఇంట్లో తిరుగుతున్న లక్ష్మీదేవిలా కనపడతారు. ఆడపిల్లల పెళ్లి చేసేటప్పుడు ఎన్నో భయాలు. వారి చేతుల్లో పెట్టాక దంపతులిద్దరూ సొంత కడుపులో పుట్టిన పిల్లల కన్నా అతి జాగ్రత్తగా వారు చూసుకునే విధానం, వారిచ్చే భద్రత, ఆడపిల్లలు సమానంగా పనిచేయాలన్న ఆలోచన అమ్మను నాన్నను గుర్తుకు తెస్తారు. అమ్మ తన గురువుకు చేసుకున్న సేవా ఫలితం దేవుడు వారికి నన్ను వియ్యంకురాలుగా పంపాడని మనసా వాచా నమ్ముతాను. కొడుకు భరత్. సాధారణ వెల మగపిల్లలకు అతీతంగా వాడి పెరుగుదల. చిన్నప్పుడే ఆర్థికంగా ఎదిగిన అమ్మల మధ్య పెరిగినవాడు. అమ్మలకు అమ్మాయిలకు విలువనివ్వడం, అదే అమ్మగా నేను కోరుకున్నది. అది నాకు మా అమ్మ మాటల్లో, అత్తమ్మల మాటల్లో, వాడి అత్తగారి కళ్ళలో, సిమ్రన్ చేతల్లో కనిపిస్తుంటే నాకు వాడంటే గౌరవంగా, ఇష్టంగా, నా పెంపకంపై నాకే ప్రేమగా అనిపిస్తుంది. ఆమోద్. అత్యంత ప్రేమ మనస్సు, అందరినీ కలుపుకొని పోయే తత్వం, బంధువులన్నా తన వారన్నా చెప్పలేనంత అభిమానం. ఈ అమ్మమ్మ మనస్సులో ఏం కోరుకున్నదో నిమిషంలో గుర్తుపట్టి అడగకుండా తీర్చేస్తూ ఉంటాడు. అజయ్. రెండవసారైనా ఆడపిల్లను కనలేదే, అది నాకు ఇచ్చే ప్రేమ దానికి కరువు అవుతుందేమో అని కినుక వహించిన నాకు ప్రేమలకు, ముచ్చట్లకు, మాటలకు ఆడపిల్లే అవసరం లేదని నన్ను మార్చేసిన ప్రియమైన మనుమడు. మా వారి గురించి రవీందర్ రావు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండడం, అవసరానికి కూడా అబద్ధం ఆడకపోవడం, మైండ్లోనికి వచ్చింది భయం లేకుండా మాట్లాడగలగడం, టెన్షన్ లేకుండా ఉన్నంతలో సహాయపడడం, సమాజంలో భద్రత కల్పించడం. ఇంత మంచి కుటుంబం వారితో నాకు బోనస్గా రావడం.
అన్నిటికన్నా మంచి మనస్సున్న పిల్లలను నాపై నమ్మకం ఉంచి పెంపకం నాకు అప్పజెప్పడం, అవసరం పడినప్పుడు చేయూతనివ్వడం. చివరిగా నాయుడు. తెలిసిన వారందరికీ దాదాపుగా పరిచయం ఉన్న పేరు నాయుడు. చిన్నప్పుడే 13 ఏళ్ల వయసులో మా వద్దకు వచ్చి 23 ఏళ్ల నుంచి మా వద్ద పనిచేస్తూ క్యాన్సర్ వచ్చిన మా మామయ్యకు అత్యంత సన్నిహితంగా సేవ చేసిన వ్యక్తి. అందరి కోపతాపాలను భరిస్తూ తలో నాలికలా మెదులుతూ అత్యంత సహనం కలిగిన వ్యక్తిని మా కుటుంబ సహాయకుడిగా పంపినందుకు ఆ భగవంతునికి మా కుటుంబ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు.